సప్తసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2024 సింహరాశి వారి ప్రేమ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటి ఇబ్బందుల వల్ల వాళ్ళు విడిపోతారు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సింహరాశి అనే వాళ్ళు చాలా ధైర్యవంతులు, చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఖచ్చితంగా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వారు కొత్తగా ఎవరికైనా ఏదైనా చెప్పాలన్నా కూడా మొహమాటం లేకుండా చాలా డేర్గా చెప్పేటువంటి పర్సన్స్. ఈ యొక్క 2024లో వారు పడేటువంటి కొన్ని ఇబ్బందుల గురించి చెప్తాను, చివరి వరకు చూడండి. ఈ సింహరాశి వాళ్ళు ఇష్టపడేటువంటి వాళ్ళ మీద కొంచెం పెత్తనం చలాయించాలని చూస్తూ ఉంటారు. అయితే ఆడవాళ్ళు కావచ్చు లేదా మగవాళ్ళు కావచ్చు, వాళ్ళు ప్రేమించేటువంటి ఆడవాళ్ళని వీరు చెప్పినట్టుగా వాళ్ళు వినాలి, నేను చెప్పినట్టుగా వాళ్ళు రావాలి, నా మాటే పర్ఫెక్ట్. వాళ్ళిద్దరి మధ్యలో ఏదన్నా సంఘర్షణ జరిగినా కూడా నేను చెప్పిందే కరెక్టు, నీకేం తెలియదు అన్నట్టుగా ఒక కటువుగా మాట్లాడడం అనేది ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల అవతల వాళ్ళు కొద్దిగా మనస్తాపానికి గురవుతారు. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పేది కరెక్టు, నిజమే అని తెలిసినా కూడా అవతల వాళ్ళు అర్థం చేసుకోరు. అది చేసుకునే విధంగా మీరు ముందు చెప్పరు, కొంచెం కటువుగా గట్టిగా నిష్ఠూరిపోయేలాగా చెప్తారు. అవతల వాళ్ళ యొక్క ఆడవాళ్ళ మనసును బాధ పెడుతూ ఉంటారు. సింహరాశి ఆడవాళ్ళు మగవారిని ఇష్టపడేటువంటి ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ మీద పెత్తనం చలాయించాలని చూస్తూ ఉంటారు. వాళ్ళ మాటే వినాలి, ఇప్పటికిప్పటికే నన్ను బయటికి తీసుకెళ్ళాలి, నాకు కావాల్సినవన్నీ కొనివ్వాలి అని చెప్తూ ఉంటారు. అవతల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నది అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే సింహరాశి వారికి కొంచెం ఆర్థిక పరంగా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివల్ల ఆ ఆర్థిక పరమైనటువంటి విషయాన్ని అవతల వాళ్ళ మీద రుద్దడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాగా మనస్పర్ధలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇలాగా ఈ సింహరాశి వాళ్ళలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అవతల వాళ్ళు కొద్దిగా బాధపడి వాళ్ళు కొద్దిగా దూరం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు చెప్పేది మంచి మాట అయినప్పటికీ కూడా చెప్పే విధానం అనేది కొంచెం కటువుగా ఉంటుంది. దాని పట్ల మీరు శ్రద్ధ తీసుకోండి. మీకు ఎంత తెలిసినప్పటికీ మీరు చెప్పేది మంచి మాట అయినప్పటికీ కూడా కొంచెం మృదువుగా చూసి చెప్పండి. మగవాళ్ళైతే ఆడవాళ్ళకి నిదానంగా చెప్పండి. ఆడవాళ్ళు చాలా జాగ్రత్త పడుతూ మగవారికి ఖచ్చితంగా చెప్పండి. వాళ్ళ పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకొని ఈ యొక్క సంవత్సరం ప్రవర్తించండి. లేదంటే విడిపోయే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి. అంత దూరం వెళ్ళే ప్రయత్నాలు చేసుకోవద్దు. ఈ రాశి యొక్క ప్రభావం అనేది ఈ 2024లో చాలా వరకు సింహరాశి వారి యొక్క ప్రేమను విడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. వీలైనంత వరకు మీ ప్రేమల్ని మీరే కాపాడుకోవాలి. అలా కాపాడుకోకపోతే మీరు విడిపోతారు. ప్రేమ అన్నది చాలా విలువైనది. ఒక మనిషిని ఇష్టపడ్డారు అంటే ఆ ఒక్క మనిషి జీవితంలో ఆ ప్రేమ అన్నది ఇంకొకరి మీదకి రాదు. కాబట్టి మీరు ఇష్టపడ్డ వాళ్ళతోనే వివాహం చేసుకొని వాళ్ళతోనే జీవితం గడపాలి అని అనుకునేటువంటి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సింహరాశి గల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎక్కువగా మాట్లాడకపోవడం, పట్టుదల పట్టకపోవటం అనేది చాలా మంచిది. మా మాట నెగ్గాలి అనుకోవటం వల్ల మీరు విడిపోతారు. కాబట్టి ఆ విషయం మీద కూడా చాలా జాగ్రత్త తీసుకోండి. గతంలో కూడా ఇలాగే విడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ రాశిలో. ఇలాగే విడిపోయి ఇబ్బందులు పడుతూ మానసికంగా ఇబ్బంది పడుతూ మళ్ళీ వాళ్ళ జీవితంలో వస్తారేమోనని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ విఫలం అవుతూ రాక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. చివరిసారిగా మేము ఎంతోమందిని ఇలాంటి సమస్యల్ని పరిష్కారం చేసి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చాం. వాళ్ళు ఈరోజు వివాహాలు చేసుకొని సంతోషంగా ఉన్నారు. అలాగా మీ జీవితంలో కూడా జరిగినట్లయితే మమ్మల్ని సంప్రదించండి. 100కి 100% మీకు పరిష్కారం తీసి మీరు ఇష్టపడ్డ వాళ్ళని మిమ్మల్ని ఒకటి చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఆ దుర్గాదేవి అనుగ్రహం ద్వారా, ఆ దుర్గాదేవి పూజల ద్వారా మిమ్మల్ని ఒకటి చేస్తాం. అదేవిధంగా మీరు ఎంతో జాగ్రత్త వహించండి. పరిస్థితుల ప్రభావం మనకు అనుకూలంగా లేనప్పుడు మనం అనుకూలంగా మారితే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎటువంటి ప్రేమ సమస్యలున్నా, ఎప్పటి నుంచో విడిపోయిన ప్రేమికులైనా, ప్రేమించిన వాళ్ళు దూరమై బాధపడుతున్న వాళ్ళైనా చివరిసారిగా మమ్మల్ని సంప్రదించండి. మీకంతా మంచి జరుగుతుంది.
మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాలు వస్తూనే ఉంటాయి. మీకు ఎటువంటి జ్యోతిష్యపరమైనటువంటి సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు.